వెల్కమ్ అవర్ ఛానల్ రామనాథన్ కర్ణాటక. తమిళియన్స్ అంబలి పూజ చూస్తున్నారు కదా. ఇక్కడైతే తలపైన వాళ్ళు దేవుడు వివిధ రూపాలలో వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని వాళ్ళు ఈ సంవత్సరం మేము దేవుడిని ఎత్తుతాము అని మొక్కుకున్న వాళ్ళు మాత్రమే అలా చేస్తారు. అలాగే వీళ్ళల్లో కొంతమంది ఇంకా ప్రత్యేకంగా శూలాలు నోటిలో కూర్చుకొని అంటే ఆ పక్క నుంచి ఈ పక్క చెంపలలో నుంచి తీస్తారు అనమాట. అది మీరు ఎక్కడ చూడవచ్చు అంటే సుబ్రహ్మణ్య జాతరలో చూడవచ్చు అనమాట. అప్పుడు చాలామంది పొడవుగా కూర్చుకొని ఉంటారు. కానీ ఈ ఊర్లో మా ఊర్లో ఈ కరగా ఉత్సవం అని పండగ అంబలి పూజ అంటారు. అంబలి అంటే రాగి సరి అంటాం కదా మనము, దానిని అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు వీళ్ళైతే. ఇంకా చూసేయండి వీడియో అంతా. ఇక్కడ చూడండి, ఇంక స్వామి శనేశ్వర దగ్గరికి వచ్చి సర్కిల్లో ఒక్కసారి ప్రదక్షిణ అయితే చేసి ఇంకా వాళ్ళు వాళ్ళ వీధులలో ఉండే జనాలందరినీ తీసుకొని వస్తారు. చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, అమ్మాయి పట్టుకున్నది అంబలి అనమాట. ఇక్కడ వీళ్ళు మట్టి కుండలలో నిప్పులు వేసుకొని దాన్ని ఏమంటారు నాకు తెలియదు, మనము సాంబ్రాణి అవి వేస్తాం కదా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేటప్పుడు, నిప్పులది ఒకటి ఎమ్మొకటి అంటారు పట్టుకొని దానిలో ఆ నిప్పులు ఉంటాయి బాగా, దాంట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. ఇది మరి కుండలో పెట్టిండ్రు నిప్పు, అది ఎందుకని నాకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇంకా ఒక్కొక్క వీధి, ఇది ఒక వీధి అనమాట. దేవుడు ఊరేగింపు అయితే ప్రతి వీధికి వచ్చి వాళ్ళు తమిళియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఆ ప్రాంతాలన్నిటికీ వాళ్ళు వచ్చి దేవుడు ఊరేగింపు అంటే జరుగుద్ది. అలాగే ఇంకా కొంతమంది ఆ వీధిలో వాళ్ళు ఆల్రెడీ దేవుడిని ఎత్తి ఊరేగింపు జరుగుతుంది కదా, రాని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వీధి లేకపోయినప్పుడు వాళ్ళు ఏమైనా ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు యాడ్ అవుతారు అనమాట. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ ఇప్పుడు స్వామితో పాటు బయలుదేరుతారు. వాళ్ళ వీధులకు వస్తుంది కాబట్టి స్వామి. ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర చూడండి, ఆమె వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆమె జాయిన్ అయింది. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ వీధికి వస్తే స్వామితో పాటు వీళ్ళు ఇంకొక వీధికి పోతున్నారు. ఇంకొక వీధి నుంచి ఆ వీధి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీధి, అలా ఒక 4 వీధులు ఏమో ఉన్నాయి అనుకుంటా. అన్ని చోట్లకి పోయి వచ్చిండ్రు. చూడండి, ఇంకా చాలా పెద్దగా ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఎంత బాగా అసలు మ్యూజిక్ చూడండి, ఆ డుంకులు మనం ఏమంటాం, మేమైతే డుంకులు అంటాం, చిన్నప్పుడు తెలియదు కదా. అవి డొల్లు టంటే ఏమేమో వాటికి ఇన్స్ట్రుమెంట్లకి పేర్లు ఉంటాయి, నాకు తెలిసిన భాషలో నేను చెప్పిన. ఇంకా చూడండి, స్వామి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు వారు పోసి, అంటే వారంటే నీళ్ళు పోసి వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ నమస్కారం చేసి పూజ సంబంధించి ఇంకా వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. ఇంకా అందరూ ఊళ్ళో ఎవ్వరు వాళ్ళు అంబలి పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ వస్తారన్నమాట. ఇక్కడ ఇంకొక వీధి నుంచి ఇంకొక వీధికి పోతూ ఉన్నారు. చూడండి, అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా రెడీ అయ్యిండ్రు. అందరూ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లలో చాలా బాగా రెడీ అయ్యిండ్రు కదా. ఇక్కడ మేము ఏమంటే కన్నడ వాళ్ళందరూ ఉంటారు కదా, తెలుగు వాళ్ళు అయితే ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి మారియమ్మ పండుగని చేస్తారు. దానికి తంబిట్టు ప్రసాదంగా తీసుకెళ్తారు. ఇలాగే ఇంకా డుంకులు కొట్టుకుంటా వీధులలో వాళ్ళని తీసుకొని పోతారు. ఇలాగే సేమ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు అంబలి, ఇక్కడ చూడండి, శ్రీ ముత్తుమారియమ్మ సేవా సమితి 50వ సంవత్సరం పండుగ అనమాట వీళ్ళు చేస్తుండేది. ఇక్కడ ఇంకా తమిళియన్స్ అంటే ముగ్గులు బాగా వేస్తారు, ముగ్గులు బాగా పెద్ద వేస్తారు తమిళియన్స్. నాకు తెలిసిన మటుకు వాళ్ళు బాగా వేస్తారు. కాకపోతే ఇక్కడ కొంచెం చిన్నగానే ఉన్నాయి. ఇంకా చెప్పినా కదా వారు పోస్తారని, ఆ అజ్జి చూడండి బిందెతోటి నీళ్ళు తెచ్చి అలా స్వామి వచ్చేటప్పుడు మనము శుద్ధి చేసినట్టు అనమాట. మనకి ఎక్కడైనా జరిగిద్ది అది వారు పోయటం అంటాం కదా, ప్రతి ఒక్కరు వారు పోస్తారు.
చూడండి ఆమె శూలం పుచ్చుకుంది. ఇంకా ఆమె ఏమైనా మొక్కుబడి ఉంటే అలా చేసి ఉండొచ్చు. నా ప్రకారం వాళ్ళు మొక్కుకొని ఉంటే మేము ఇలా చేస్తాం స్వామి అని వాళ్ళు కోరుకొని ఉండొచ్చు మోస్ట్లీ. అలాంటివి మనకు సుబ్రహ్మణ్య జాతర అని జరిగిద్ది. ఎప్పుడంటే అది ఆషాఢంలో జరిగిద్ది, జూలై ఆగస్టులో, జూలైలో మోస్ట్లీ రావచ్చు. అప్పుడు చేస్తారు. అప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామికి అయితే శూలాలు చాలామంది, అసలు రోడ్డు ఎంత పొడుగు ఉంటుందో అంత పెద్దగా పుచ్చుకుంటారు వాళ్ళైతే. వీళ్ళైతే ఇంకా ఒక్కమే పుచ్చుకుంటుంది. ఇక్కడ చూడండి మీరు, బిందెలతో వాళ్ళు కలశం చెంబులు లాంటివి ఉన్నాయి కదా, స్వామికి అమ్మవారికి మారియమ్మ స్వామికి అంబలి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు తయారు చేసుకొని తీసుకొని వస్తారు అన్నమాట. స్వామికి ప్రసాదము అంబలి అనమాట, అంబలి పూజ అంటారు. అలాగే మనమైతే తంబిడి తీసుకుపోతామని చెప్పినాం కదా, అలాగే వీళ్ళు అంబలి తీసుకొని పోతున్నారు. ఇంక ఇక్కడ దేవుడి ముందుకు వచ్చేసిండ్రు చూడండి. స్వామి చూపిస్తా, ఏమకు ఒంట్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి అమ్మవారు మారియమ్మ స్వామి, ముద్దు మారియమ్మ. అమ్మ తల్లి చల్లంగా చూడమ్మ తల్లి, కరుణించు, నాకు యూట్యూబ్లో సక్సెస్ అయ్యేలాగా చేయి తల్లి. నేను ప్రార్థిస్తున్నాను మీ అందరి సమక్షంలో. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఆ అమ్మ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వీళ్ళైతే ఒంట్లోకి వచ్చి ఇంకా బాగా ఎగురుతున్నారు. ఇంకా వాళ్ళకి ఒంట్లోకి వస్తే ఇంకా స్వామి ఒంట్లో ఉంటుంది కాబట్టి ఏం చేసేది తెలియదు. శూలాలు ఉన్నాయి పాపము వేరే వాళ్ళకి, అది తగిలితే పాపం ఆమెకి నొప్పి అయింది, కానీ అది తెలియదు కదా ఆమెకి స్వామి ఒంట్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ డుంకులు ఎక్కువ కొట్టి ఆల్మోస్ట్ అందరికీ ఒంట్లోకి వచ్చేటట్టు చేసిండు ఆయన. అదేమంటారంటే మా ఊర్లో అయితే సువాలు ఎక్కించడం, సువాలు వచ్చేటట్టు చేయడం అనేది కొన్ని ఎల్లమ్మ అదే స్వాముల పేర్లన్నీ పాటలాగా చెప్తే వాళ్ళకు ఒంట్లోకి వచ్చింది అనమాట. ఆ టైప్లో ఇక్కడ ఆయన దుంకు కొట్టే ఆయన అలా చేసిండ్రు. ఇంక వీళ్ళకి చాలామందికి వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత ఆపేసిండ్రు. వీళ్ళందరూ ఇంకా గందరగోళం అయిపోతుందని ఈ అమ్మాయి కుండ పట్టుకొని నిప్పులు ఇచ్చేసిండ్రు. వీళ్ళు కూడా అలాగే చేసిండ్రు. కొంతమంది అంబలి మాత్రమే తెచ్చిండ్రు, కొంతమంది స్పెషల్గా తెచ్చిండ్రు. అంటే అదే ఆ నిప్పులతో శూలాలతో అలా కొంతమంది ప్రత్యేకమైన వాటిని వాళ్ళ కోరికలు తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు. చూడండి ఇంట్లో అందరూ అమ్మవారి దగ్గరికి వచ్చేసారు. గుడి ముందుకి వచ్చి అందరూ అక్కడి నుంచి ప్రదక్షిణ చేయాలన్నమాట. ఇప్పుడు అందరూ ప్లేస్ కొంచెమే ఉంది, అయినా కూడా ఇంకా అందరూ బయట ఇటు సైడ్ రోడ్డు ఉంది బట్టి ఎలాగో ఓపెన్ ప్లేస్ కాబట్టి అందరూ చూసే వాళ్ళందరూ రోడ్లోనే ఉండి చూస్తున్నారు. వాళ్ళు మాత్రం అలా లోపల నుండి ఇంక ఇప్పుడు స్వామికి అందరూ కలిసి ఏమంటారు ప్రదక్షిణ చేస్తారు. అంబలి ఎత్తుకొని ఇంక ఫస్ట్ స్వాములు ఎత్తుకున్న వాళ్ళు ఫస్ట్ తిరుగుతారు. తర్వాత వీళ్ళు అంబలి ఎత్తుకున్న వాళ్ళు కూడా ఇంకా ప్రదక్షిణ అయితే చేయాలి. ఫస్ట్ ఇంకా నిప్పు పట్టుకున్న వాళ్ళు అలా అంబలి తీసుకునే వాళ్ళు అందరూ ఇలా ప్రతి ఒక్కరు ప్రదక్షిణ అయితే చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. కర్ణాటకలో జరిగేటువంటి కొన్ని ఫెస్టివల్స్ కానీ ఇది మీరు చూసుంటారు అనుకుంటున్నా. అంటే మనకు బోనాలు, పొంగల్ అలాంటివన్నీ ఇలాగే జరుగుతాయి, కాకపోతే వీళ్ళది డిఫరెంట్ అనమాట. అది రాగి అంబలి అది చేస్తున్నారు కాబట్టి నాకు ఎందుకు బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది. మీరందరూ చూడాలని ఈ వీడియో చేసిన. ప్లీజ్ అందరూ చూడండి, షేర్ చేయండి. చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా, చూసిన వాళ్ళకి చెప్పండి చూడండి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ಅದು ತೆಗಿಯಂಗಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಇಷ್ಟು ತೋರಿಸ್ಬೋದು. ಹಿಂಗೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡೋದು. ನಾನು ಒಳಗೆ ಹೋಗಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೀನಿ. ಚೆಂಬಿ ಇಟ್ಕೊಂಡು ತೋರಿಸ್ರಿ. ಅಷ್ಟೇ.
என்ன இருக்குதா? இன்னும் இருக்குதா?